నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈ మధ్యన హార్వెస్ట్లు అవి చేయలేదు, మిద్దె తోటలో ఏం చేస్తున్నామో కూడా చూపించలేదండి. కొన్ని సీడ్స్ పెట్టుకున్నాము, కొన్ని వచ్చాయి, మళ్ళీ రాలేదు, రాని మళ్ళీ పెట్టానండి. చిన్న హార్వెస్ట్ ఉందా, చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉందో చూడండి, అంత ఖాళీ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. కొత్తగా వంగ మొక్కలు పెట్టానండి, ఇవి పూత పిందులు స్టార్ట్ అయినాయి చూడండి. ఇది బాగా వచ్చినాయండి తెల్లవంగ. ఇదిగోండి, ఇంకా కొన్ని సీడ్స్ అయితే పెట్టాను, మళ్ళీ వచ్చిపోయినాయండి. ఎండలో బాగా ఎక్కువగా ఉన్నాయండి. సీడ్స్ కూడా గమని జర్మినేషన్ అవ్వు. ఇవి గోర్చిక్కులు అండి, చుట్టూ కూడా పెట్టాను, అవి వచ్చి పోయినాయి, సరిగ్గా మలవలేదండి. ఇది మిర్చి, టమాటాలు అయితే తీసేసాను చాలా వరకు. ఒకటో రెండో ఉన్నాయి మొక్కలు, చిన్న చిన్నవి 4 మొక్కలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ టమాటాలు చెమ్మ చెట్లు అవి ఉండే కదండి, తీసేసాను. మళ్ళీ ఇందులో బెండ అవి పెట్టాను. ఈ పక్కనేమో టమాటాలు అవి ఉండేయండి, ఇవి కూడా తీసాను, ఖాళీ అయిపోయినాయి. ఇది గోర్చిక్కుడు వచ్చిందండి, ఇంట్లో ఒకటి గోర్చిక్కుడు వచ్చింది. బుష్ బీన్స్ పెట్టానండి, రాలేదు, ఒకటి కూడా మొలక రాలేదు. అంటే నేను తక్కువే పెట్టాను, 3-4 గింజలు పెట్టాను, 4 గింజలు కూడా రాలేదు. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. మనం తీసేద్దాం అనుకుంటే మొత్తం పాదు ఫ్రెష్గా కొత్త పాదు పెట్టినట్టు వచ్చింది చూడండి, అంత గ్రీన్గాను. మొన్న ఒకరోజు వర్షం పడిందండి, వర్షం పడిన తర్వాత మొత్తం అంత పాదు తెగ వచ్చిందండి, పూత కూడా చాలా వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఉండగా తీయాలంటే కూడా తీబుద్ధి కావట్లేదండి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు, గుర్తులు చాలా కాయలు ఉన్నాయండి. ఇవ్వండి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కోసుకున్నాం అండి ఇప్పుడు చిక్కుడుకాయలు. ఇవన్నీ కింద కూడా ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎంత బాగా వచ్చేసాయండి. ఇప్పుడు పాదుని తీసేయాలి కదా, ఎలాగా అనిపిస్తుంది. ఈ మధ్య నాకైతే ఖాళీ లేక ఏదో పని సరిపోతుందండి, మా అబ్బాయిలతో ఖాళీ లేక ఇంకా హార్వెస్ట్ కూడా చేసుకోవట్లేదు. కోసుకుందామండి చిక్కుడుకాయలు. వీడియో కూడా చేయడం కష్టమైపోతుందండి, చేయలేకపోయాను. ఇవి కూడా కోసుకోవడానికి ఖాళీ లేక అలా వదిలేస్తానండి, అందుకే కాయలు కొంచెం ముదిరిపోయినాయి కూడా. ఇంకా పిందులు, లేత పిందులు, ఇంకా పూత పిండి చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఉగాది వెళ్తే పాదు ఉంచకూడదు అంటారు కదా, ఇవి మట్టికి మనకి ఇప్పుడు కాస్తున్నాయి బాగా. ఇంకా కాయవేమో అండి, ఆకు ఇలాగా రొట్ట వేసేసినట్టు ఎక్కువ పాదు పాకేస్తుంది కదా అని ఇంకా కాయలు అయితే రావేమో అనుకున్నాను. కాకపోతే ఇప్పుడైతే బాగా ఎక్కువ వస్తున్నాయండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి ఆ కాయలు, సీజన్లో కన్నా ఇప్పుడు బాగా వస్తున్నాయి. కొంచెం కొయ్యక, తొందరగా కొయ్యక బాగా ముదిరిపోయినాయి. టమాటా మొక్క కూడా పోయిందండి, ఇది కూడా తీసేయలేదు. ఈ టమాటాలు కూడా కట్ చేసుకోండి. ఈ మొక్క కూడా, ఈ కొమ్మనే కొంచెం పచ్చిగా ఉంది, ఇదంతా కట్ చేసేస్తారు. ఇక్కడ టమాటా పండు ఉంది, ఇది కూడా కోసుకోండి. ఇంకా టమాటా మొక్కలు వేసినా కదండి, ఎండలు ఎక్కువగా ఉండి మనకి కాయలు కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్న చోట అయితే వస్తాయి. నాకైతే చాలా వేడిగా ఎక్కువగా ఎండ ఎక్కువ ఉంటుందండి, అందుకని రావు. తక్కువ మొక్కలు వేసాను నేను మళ్ళీ. బాగా కొంచెం పైకున్న మొక్కలు కాయలండి, పైన ఎక్కువ వేయాలి, స్టూల్ వేసుకుని వస్తాను. కొంచెం అందమయ్యి అక్కడ ఎక్కువ ఉన్నాయి కదా. ఇదిగోండి కాయలు, కొంచెం కిందకి లాగేసాను నేను, పైకి ఎక్కకుండా
ఇంకా పైకున్న అయితే అందుతేలేదో చూద్దాం. చూడండి గుత్తు బాగుంది కదా, అందుకని గుత్తుతో కోద్దామనండి. కొంచెం పువ్వు కూడా ఉంది పూత, అయినా కానీ గుత్తులాగా వస్తున్నాను, విడివిడిగా కొయ్యకుండా. అవట్లేదు. ఇదిగండి పువ్వులు ఉన్నాయి కూడా, ఇంకా ఇంత ముదిరిపోయిన కాయలు, ముదిరిన కాయలు ఉన్నా కానీ పూత కూడా ఉంది. ఇంకా చాలా బాగుంది కదండి. ఇంకా ఉన్నాయి ఇక్కడ కాయలు చాలా ఉన్నాయి, కొద్దాం. కింద కొంచానండి, కొంచెం కొమ్మని లాగి పెట్టాను, లేకపోతే పైకి ఎక్కాల్సి వస్తుంది. వెనకాల చూడు. చిత్రం కోసేస్తున్నాను మా అమ్మాయినండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అటువైపు చిన్నపాదు తీసేసానండి, కట్ చేసేసాను పాదుని. పాదు అయితే అలా ఉన్నా కానీ చిన్నపాదు ఇంకా పెద్ద కాపలేదు, ఉన్నా సరిపోద్ది కదా అని తీసేసాను. ఇది ఒకటి నుంచి ఇదైనా ఒక్క తీగండి మనకి, ఎన్ని ఒకే తీకి మనకి ఎన్ని కాయలు కాసిందో, ఎన్ని హార్వెస్ట్లు చేసామో, ఎన్నో కాయలు, చాలా కాయలు వచ్చాయి. మేము వండుకోక కూడా చాలా మందికి ఇచ్చాం, చాలా కాయలు. ఇదే చూడు, ఇవన్నీ చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇలా కాయలు కాసుకుంటే ఎలా తీయాలా అనిపిస్తుందండి, చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకసారి ఉంచేద్దామని అనిపిస్తుంది, అలా వదిలేస్తున్నాం. బాగా దగ్గర చేసిన తర్వాత అప్పుడు తీయాలండి కాయని, కాయలు ఉంటున్నాయి కదా అందుకని. కాయలు మారుతాయండి, టేస్ట్ మారుతాయి అంటారు ముద్ర కొద్ది, ఇంకా పర్వాలేదు బాగానే ఉంటున్నాయి. ఇదివరకు ఇదిగోండి, ఈసారి అయితే అన్నీ నాకు ముద్రకాయలు దొరికినాయండి, జాతికాయలు అయితే లేవు. అదే చేయడం లేట్ చేసిన వలన అన్ని కాయలు ఇలా కుదిరినాయి. మళ్ళీ పూత చూసారా, ఇదంతా పూత ఎంత పోతుందో. చూడండి, మనం పక్షులకు కూడా ఒక ఇది హౌస్ని అయితే ఇచ్చాము. మన చిక్కుడుపాదులో చూడండి చిన్న పక్షి గూడు ఉంది చూడండి. గట్టిగా కదిపితే నేను ఇందాక లాగేశాను కదా, అప్పుడు ఏమన్నా కదిలిపోయిందో ఏంటో పాపం అండి. చిన్న గూడు కట్టుకుని పిచ్చుకులాగా ఉంటున్నాయి కదా, ఏ పక్షులు కానీ గుడ్లు కూడా ఏంటని చూడండి, పిల్లలతో చేసుకుంటాను. నేనైతే ముందు చూడలేదండి, లేకపోతే లాగా పొద్దును వాటి నివాసం. ఎన్ని కాయలు ఉన్నాయో, కోసే కొద్దీ మనకి చిక్కుడుకాయలు చాలా హార్వెస్ట్ వస్తున్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో.
ఏ పిచ్చుకోబెట్టింది. పిచ్చుకు గుడ్లు ఎలా ఉంటాయో తెలియదు. నల్లగా ఉండి పక్షులు ఉన్నాయి కదా, చిన్న చిన్న పిచ్చుకులేమో. చూడండి కొత్తగా పెట్టిన పాదులాగా ఎంత గ్రీనరీగా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు పాకేస్తుంది. ఈ గూళ్ళు అవి కట్టుకుంటాయండి, మనం పాదులు తీసినా కానీ వాటికి ఇబ్బంది. ఎందుకంటే గుడ్లు అవి ఉన్నాయి కదా, ఆ పిల్లలు అవి అయ్యే వరకు మనం పాదు తీయడానికి కుదరదు. లేకపోతే మనం తీసినప్పుడు ఆ గుడ్లు పాడైపోతాయి. పాపం అట్ల నివాసం కూడా బాధపడతాయి కదా. అవి కూడా అవి పిల్లలు అయిన తర్వాత అవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పాదు తీయాలండి. చూడండి చిక్కుడుకాయలు ఎన్ని వచ్చాయో. మన సీజన్లో కూడా మనకి సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి చిక్కుడుకాయలు ఇన్ని కాయలు వచ్చాయండి. చాలా బాగున్నాయి కదా చిక్కుడుకాయలు హార్వెస్ట్. చూడండి ఎంత బాగుందో, బాగున్నాయి కదా. ఇంకా తోటకూర అది ఉందండి, కొద్దాము టమాటాలు అవిని. ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి, చిన్న చిన్న కాకరకాయలు అయిపోయి. మన కాకరపాదు ఏంటో ఆకు కూడా ఇలాగా విడుచుకున్నట్టు ఉండట్లేదు, తీసిపోయినట్టు ఉంటుంది. ఇవి ఎదగట్లేదండి, దీనికి బలం సరిపోలేదు, నేను ఇచ్చే పోషకాలు సరిపోలేదో ఏంటండి. చిన్న చిన్నగానే ఉన్నాయి, తొందరగా ఎదగట్లేదు. ఇంకా అందుకని కోసేస్తున్నాను. ఈ పొట్లపాదు కూడా అలాగే ఎదగట్లేదండి, తొందరగా స్లోగా అవుతుంది. ఇవ్వండి చిన్న కాయలు, ఇవి కూడా కోస్తున్నాను. ఇవి చూడండి పొట్టి కాకరకాయ ఎలాగా ఉన్నాయి. ఇవి ఉంచుతానండి, ఇది కోస్తాను. ఇదిగోండి బరబాటి ఒకటే తీగ వచ్చింది, ఒకటే కాయ వచ్చింది అన్నాను కదా. అది సీడ్స్కి వదిలేస్తే ఇలా ఎండిపోయిందండి. ఇది ఒకటి వచ్చింది. ఇంకా అది మళ్ళీ కాపు లేదు, పూత లేదు, ఏమి లేదు, ఎదగలేదండి. పాదు అలాగే ఉంది, ఇంట్లో పెట్టిన పాదులు అలాగే ఉన్నట్టున్నాయి. ఇది గుమ్మడి పాదు అండి. మన గుమ్మడి పాదుని ఒకే తీగ ఉండగానే చిన్న చిన్నగా మొత్తం ఆకాకి పువ్వులు వచ్చేస్తున్నాయి, పిందులు వచ్చేస్తున్నాయి. చూడండి ఇలా చిట్టి పిందులు వచ్చేస్తున్నాయి. ఇవి మనం ఎంకరేజ్ చేస్తే కాయలు, అదే పాదు ఎదగదు కదండి, మనకి ఎక్కువ కాయలు అయితే రావు. అందుకని ఎప్పటికప్పుడు నేను ఈ పూత కట్ చేసేస్తున్నాను, పిందులు కట్ చేసేస్తున్నాను. పాదు ఎదిగిన తర్వాత అప్పుడు ఉంచుదామనండి. ఇలా ఉంది గుమ్మడి పాదు. తోటకూర చూడండి, ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఫ్రెష్గా బాగుందండి, పొద్దున్న అయితేనే ఇంకా ఫ్రెష్గా ఉంది. నేను కట్ చేయడం కొంచెం లేట్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. చూడండి ఎంత బాగుందో మన ఎర్ర తోటకూర. కొన్ని కొంచెం చిన్నవి ఉన్నాయేమో ఉంచుదామండి, పెద్దవేమో పోసుకుందాం. ఇక్కడ కూడా ఉందండి, ఇది పింక్ కాడల తోటకూర. ఇది బాగానే ఇరిగిపోయింది. ఇక్కడ గలిజర్ ఉందండి, ఇది కూడా తీసేసుకుందాం, డబ్బు పడిపోతుంది. ఇక్కడ కూడా ఉంది తెల్ల గలిజర్ అండి, ఇది కూడా మనం పోసుకుందాం. మొల్లంటండి ఇది, అది చనిపోతుంది ఎందుకో తెలీదు. 2 సార్లు వేసాం, ఇవి పెరిగిపోతున్నాయి కానీ ఇది పోతుంది. ఇది కూడా పోద్దాం. ఇక్కడ టమాటా మొక్కలు వాటికైతే వచ్చాయండి, వంగ మొక్కలు వేసాము. ఇంకా ఇక్కడ టమాటా పండు ఉందండి, ఒకటే ఉంది, ఇది కోసేద్దాం. ఇదిగోండి ఈ మొక్కని ఇంకెలా కట్ చేసేద్దాం, వస్తే మళ్ళీ వస్తుంది, అలాగే ఉంచుతానండి ఈ మొక్కని. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కూడా కోసుకుందాం. గుర్తు ఇంకా మిల్లీ బాక్స్ పెట్టేస్తుంది చూడండి. ఇది కూడా అలాగే పెట్టేస్తాం. సమ్మర్లో ఎక్కువ ఈ మిల్లీ బాక్స్ పెట్టేస్తాండి. మనం ఎప్పటికప్పుడు బ్రష్తో కానీ చేత్తో కానీ హ్యాండ్తో కానీ క్లియర్ చేసుకోవడం, మజ్జిగ స్ప్రే చేసుకున్నా మనకి ఈ సమస్య పోద్దండి. మిర్చి ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, ఇవి కోసుకుందాం. అక్కడ ఆ చెట్లు ఉన్నాయి, రంగు వచ్చేస్తుంది, చిన్నకాయలే రంగు వచ్చేస్తుంది. ఇక్కడ తోటకూర మొక్కలు వచ్చి చూడండి, చిన్న దాంట్లో ఇవి రావట్లేదు. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా వద్దాం.
చంద్రకాంత్ అండి, చూడండి ఎంత బాగా వచ్చాయి మొగ్గలు, కాసేపు పిడుస్తాయి. ఇక్కడ తోటకూర ఉంది చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్రెష్గా చాలా బాగుంది కదండి. ఇవి అంతా తీసేసుకుందాం, పెద్ద మొక్కలని నేను. దీంట్లో కూడా వేరే సీడ్స్ పెట్టానండి, అవి కూడా రాలేదు. ఇక్కడ ఏదో వచ్చింది బెండ మొక్క, మరి ఏంటో తెలీదు. ఏం పెట్టాను కూడా గుర్తులేదు. సీడ్స్ అయితే పెట్టాను కానీ ఈ లోపల మనకి తోటకూర హార్వెస్ట్ అయిపోద్ది కదా అని సీడ్స్ పెట్టాను. ఎండకి బాగా వడిలిపోతుందండి, ఎండ ఎక్కువ ఉన్నప్పుడు. చాలా ఎండ కాసేస్తుంది కదా. ఇవి పాలకూర విత్తనాలండి, కొంచెం పండిన తర్వాత తీద్దామని అలా ఉంచాను. ఇవి ఉంచేస్తానండి, కొంచెం ఎదుగుతాయి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బెండకాయ ఉందండి, ఇది కూడా వద్దాము. మళ్ళీ పెట్టానండి ఇక్కడ, ఇందులోనే మళ్ళీ బెండ విత్తనాలు పెట్టాను, వచ్చి చూడండి అది. ఇందులో కూడా పెట్టాను నేను, ఒకటి వచ్చింది, ఇంకో పక్కన రావాలి. ఇక్కడ బెండకాయ ఉందండి, చిన్నకాయ అయినా కోసేస్తుంది. ఇది చూడండి చిలక ముట్టు పూలు అయితే అన్నీ వచ్చేస్తున్నాయి, ఒక విత్తనాలు అవి పడిపోయి. పాలకూర పెట్టాను నేను ఇందులో, ఇవి ఉన్నాయి. మొక్కలన్నీ తీసేయాలండి, కొన్ని నుంచి ఒకటో రెండో నుంచి. ఇక్కడ పాలకూర ఉంది, ఇది కూడా కట్ చేసుకున్నాం అండి. కట్ చేసి మొక్కలు మొత్తం తీసేస్తాను, కొత్త మొక్కలు పెడతాను. ఇందులో వేరే సీడ్స్ వేయడమో లేకపోతే పాలకూర పెట్టడమో చేయాలి. ముదిరిపోయిందండి, చాలా అయిపోయింది. నిమ్మటోడ్స్ పెట్టేస్తుంది చూడండి, అందుకే బాగా రావట్లేదు ఉంటుందండి. ఎక్కువగా ఇది చాలా దూరంగా పడేయాలండి. ఇది నిమ్మటోడ్స్ ఎలా పెట్టేస్తుంది. ఈ మట్టిని కూడా మనం పారబోసేయడము, లేకపోతే బాగా ఎండబెట్టేసి మళ్ళీ మనం ఏమైనా కలుపుకుని కంపోస్ట్లు అవి కలుపుకుని మళ్ళీ వాడుకోవచ్చండి. బాగా ఎండబెట్టాలి, ఎండబెట్టిపోతే ఈ మట్టి పనిచేయదు, వేరే వాటికి వచ్చేస్తుంది. దూరంగా అయితే పడదు, అంతలా వచ్చేసిందో చూడండి. ఇదిగోండి ఇక్కడ టమాటా పండు ఉంది, చూద్దాం. ఇక్కడ కొంచెం ఎల్లో కలర్లో ఉంది, కొంచెం మొగ్గులు ఇద్దాం. ఇక్కడ మల్బరీ పండు చూడండి, మల్బరీ ఫ్రూట్ ఎంత పెద్దది వచ్చిందో. చిన్నది ఎప్పుడు చూసినా అలాగే వస్తుందండి, చెట్టు నిండా మొత్తం పూసేస్తుంది. ఒకటో రెండో లాస్ట్కి నిలబడుతుంది అనమాట, ఇలా చిన్నగా. ఈ మొక్క ఎప్పుడు నాకు అందంగా ఫ్రూట్ ఇవ్వలే, శుభ్రంగా మొత్తం ఈ పూత నిలబడద్దో లేదో తెలియదండి. చాలా వరకు ఉంది, కొంత రాలిపోయింది మొత్తం. ఇక్కడ కట్ చేసేస్తాం, అప్పుడు ఏమైనా కాయలు ఏమైనా నిలబడితే నిలబడాలి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, చూడండి ఒకే చెట్టుకి ఎలా వచ్చాయో. 2-3 కాయలు వచ్చి 3 కాయలు వచ్చాయి, ఇంకా ఈ మొదలలేదు. అన్నింటికి మిల్లీ బాక్స్ పెట్టేస్తున్నాయండి. ఇక్కడ మిర్చి ఉన్నాయి, ఇవి కూడా కోసుకుంటాం. నేను ఇంకా మొక్కలకి కొన్ని మట్టి తీసేసి కంపోస్ట్ అవి కలుపుకొని పెట్టుకుందాం అనుకున్నాను, సీడ్స్ అవి పెడదాం అనుకున్నాను. ఇక్కడ నాకు టైం కుదరట్లేదు. చూడండి మళ్ళీ మొగ్గ కోసం బాగుంది కదండి, ఒకటే పూసింది. ఎక్కువ పూలు పోస్తాయేమో అంటే ఒక్కొక్కటి వస్తున్నాయండి. చూడండి అలా ఒకటి వస్తున్నాయి ఈ మధ్య. చూడండి మన మిద్దె తోటలో, చిన్న మిద్దె తోటలో అండి. నేను ఎక్కువ టబ్స్ అయితే నాకు ఎక్కువ పెట్టుకోలేదు, కొంచెం టబ్స్కే నాకు ఇన్ని హార్వెస్ట్ వచ్చినాయి. అంటే చూడండి మనం ఇంకా ఎక్కువ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. చిక్కుడుకాయలు, టమాటాలు, కొద్దిగా కాకరకాయలు, కొన్ని బెండకాయలు, ఒక బరబాటి అండి విత్తనాలు సీడ్స్కి వచ్చినాయి. ఇది సీడ్స్కి చిక్కుడుకాయలు, ఒక మంది కొన్ని పాలకూర అండి కొద్దిగా వచ్చింది. గలిజ చూడండి, మనకి గలిజ చాలా
మంచిదండి హెల్త్కి కూడా తోటకూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.